ఉగాది పండుగ పూట తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. కొత్త ఏడాది కొత్త ఆశలతో ప్రారంభం కావాల్సిన వేళ కూటమి నేతలకు మాత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఉగాది పండుగ రోజునే అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఎన్నికలు ఖచ్చితంగా నిర్ణీత సమయానికి నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో అటు అధికార పక్షంలోనూ ఇటు విపక్ష కూటమిలోనూ ఒక్కసారిగా కలకలం మొదలైంది. సాధారణంగా పండగ పూట రాజకీయ వేడి కాస్త తగ్గుతుందని అందరూ భావిస్తున్నారు. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం పెను తుఫానులకు తలపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఎన్నికల వాయిదా పడతాయని లేదా షెడ్యూల్లో మార్పులు ఉంటాయని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ కమిషన్ తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు లేదా ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా ఎన్నికలను కాస్త వెనక్కి జరుపుతారని కూటమి అంచనా వేసింది. దీనివల్ల ప్రజల్లోకి వెళ్ళడానికి మరింత సమయం దొరుకుతుందని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవచ్చని నేతలు భావించారు. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలో ఎటువంటి జాప్యం ఉండకూడదని తేల్చి చెప్పింది. ఏప్రిల్ నెలలోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి మే నెల నాటికి కొత్త ప్రభుత్వం కొలువుదేరాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఉగాది పచ్చడి రుచి చూడకముందే కూటమి నేతలకు ఈ వార్త చేరడం గమనార్హం. ఈ పరిణామం కూటమిలోని ప్రధాన పార్టీల వ్యూహాలను తలకిందులు చేసింది. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కిరాని తరుణంలో ఇంత వేగంగా ఎన్నికల నగరా మొగడం వారికి ఆత్మరక్షణలో పడేసింది. మరోవైపు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడమే కాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత మరియు ఓటర్ల నమోదు విషయంలో ఎక్కడ రాజీ పడబోమని హెచ్చరించింది. పండుగ రోజున ఈ కీలక ప్రకటన వెలువడడంతో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ కార్యాలయాలు హడావుడిగా మారాయి. సెలవులో ఉన్న నేతలు కూడా వెంటనే తమ నియోజకవర్గాలకు పరుగులు తీస్తున్నారు. కూటమిలోని కీలక నేతలు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు. సమయం తక్కువగా ఉండడం వల్ల ప్రచార పర్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఉగాది పండుగ శుభసూచకంగా ఉంటుందని భావిస్తే ఈ షాక్ తట్టుకోవడం వారికి సవాల్గా మారింది. ప్రజల్లో కూడా ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. ఉగాది పంచాంగం శ్రావణంలో రాజకీయం గురించి వినేలోపే ఎన్నికల కమిషన్ తన పంచాంగాన్ని విప్పినట్లు అనిపిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సకాలంలో జరగడం ఆహ్వానించదగ్గ పరిణామే అయినప్పటికీ రాజకీయ సమీకరణల దృష్ట్యా ఇది కూటమికి పెద్ద దెబ్బగానే పరిగణించవచ్చు. ఇప్పటికే ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమయం సరిపోదని ఒకవైపు ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం తమ నిర్ణయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. మొత్తానికి ఈ ఉగాది తెలుగు రాజకీయాల్లో ఒక చరిత్రాత్మక మలుపుగా మిగిలిపోనుంది. కూటమి నేతలు ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తారో మరియు ఎన్నికల సమరంలో ఏ విధంగా దూసుకుపోతారో వేచి చూడాలి. ఈ అనూహ్య పరిణామాలు రాష్ట్ర భవిష్యత్తును ఏ దిశగా మారుస్తుందో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతీస్తుంది.